సీఎం జగన్ సమక్షంలోనే అపచారం జరిగిందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆరోపించారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు చెప్పులు బూట్లు వేసుకుని వెంకటేశ్వరరావు స్వామి చిత్రపటాలతో మండలిలోకి ప్రవేశించి అపచారం చేశారని మండిపడ్డారు. సాక్షాత్ వెంకటేశ్వరరావు స్వామితోనే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో దేవాలయాలపై దాడులు జరిగితే ఏనాడు వెళ్లి సందర్శించలేదన్నారు. హిందువులంటే జగన్కు శత్రువుల్లా కనిపిస్తున్నారని మండిపడ్డారు. జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మనం అన్ని చోట్ల చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు అరాచకమైన దానికి అరికట్టడానికి ఏ విధంగా మన హిందూ మతాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మన మంచి ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వంపై లేని ఆరోపణలన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని చెప్పుల కాళ్ళతో పోయిన అసెంబ్లీకి మండలికి పోయిన నాయకులందరూ కూడా ప్రజలు గమనించి వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. హిందువులపై దాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు మనం అందు కూడా గడిచిన కాలాల్లో చూసాం. ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేశారు. మన మంచి ప్రభుత్వం పైన లేని నింద ఆరోపణలు ఏది కూడా ఆయనకు సబ్జెక్ట్ లేకపోవడం, హిందూ మతం పైన దాడి చేయడం కూడా ఒక భయంకరమైన విషయంగా అందరూ కూడా పరిగణించాలి. ఏదేమైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఎక్కడికక్కడ కుంటిపడుతూ అసెంబ్లీ సమావేశాలు రాకుండా బనాయిస్తూ వాళ్ళకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి జరిగిన 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరి కూడా ప్రజా తీర్పు పొంది మరి కూడా అసెంబ్లీకి వస్తే అప్పుడు ప్రజలు తీర్పుని ఏ విధంగా గౌరవిస్తారనేది కూడా చూస్తాం. ఈ మధ్య మనం అన్ని చోట్ల చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు అరాచకమైన దానికి